నేను కూడా ఈ సిస్టంలో ఉన్నా కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొంత తొందరగా అయితేమో కానీ టీఎస్పీఎస్సీలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో తొందరగా అయ్యే ఆస్కారం లేదు. మిగతాయి కూడా అంత ఈజీ కాదు. వీళ్ళ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ నాకు తెలిసి 2023 డిసెంబర్ వరకు ఉంటుంది. కానీ చాలామంది ఊహాగానాలు ఏంటంటే రోజు డ్రాస్టిక్గా కేసీఆర్ గారి గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి రోజంత సీట్లు పోతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ దీపం ఆరిపోకముందే చక్కబెట్టుకోవాలంటే ప్రయత్నం ఈ పీకే అంటే అనే సలహా ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి ఇంకొక 8 నెలల లోపల 1 ఇయర్ లోపల కర్ణాటక ఎన్నికల్లోపో లేకపోతే గుజరాత్ ఎన్నికలతో వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ లోపు ఇవంతా ప్రాసెస్ అయ్యి ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత నిర్వహిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అయినా వాళ్ళు ఆశావాదులు కాబట్టి నేను కూడా వాళ్ళ పక్షాన ఉన్న బిడ్డలు కాబట్టి తప్పకుండా తొందరగా చేయాలని కోరుతున్నా. కాని పక్షంలో ఇవాళ వీళ్ళు ఏదో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళ కోపం అంతా మర్చిపోయి వాళ్ళకున్న అభిప్రాయాలు మార్చుకుంటారని చెప్పి వీళ్ళు అనుకుంటే భ్రమ. ఇవాళ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏ పని చేసినా ప్రజల కోసం చేయడు. కేసీఆర్ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా నిరుద్యోగుల కోసం చేయడు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తాడు. కుర్చీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తాడు. అది ఎస్టాబ్లిష్డ్ సత్యం. అది దాన్ని ఎవరు తీసేయలేరు. దాన్ని ఇప్పట్లో పోగొట్టలేరు కూడా.